చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ కాదు విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. అంబటి రాంబాబు గారికి కులం సపోర్టే లేదంటారు. ఆయన అడ్డు పెట్టుకుని కుల రాజకీయాలు వాళ్ళు ఎందుకు చేస్తారు? అసలు కులము ఆయన వైపు కులశక్తి ఆయనకి లేనప్పుడు కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం వైసీపీకి ఏంటి? ఒకటి మీరు గమనించండి, సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? కల్తీ. అసలు కుల రాజకీయం పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో ఎవడో మాట్లాడకూడదు. మీరు చెప్పినప్పుడు మీ సోదంతా మేము గంటసేపు విన్నాం. లేదనుకోండి మేము వెళ్ళిపోతాం, మీరే మాట్లాడుకోండి. ఇప్పుడు ఎవడైనా సరే మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు. నేను మాట్లాడాలి, ఎవరైనా దయచేసి వినండి ప్లీజ్. ఎందుకంటే మా ఫ్లో పోతుంది. ఇప్పుడు మేము ఏదైనా చెప్పాలనుకుంటాము, మీరు మధ్యలో అవుతారు, చెప్పలేరు. అని వైసీపీ నాయకులు ఉన్న పరిస్థితి అండి. వీళ్ళు ఎవరైనా ఇట్లాంటి వ్యక్తులే. ఎందుకంటే మధ్యలో అందరినీ ఇబ్బంది పెట్టడము, బెదిరించడము ఇదే పద్ధతులు. ఏదైనా ఒక డిగ్నిఫైడ్ గా డిసిప్లిన్ గా ఉండే వాళ్ళకి ఏమనుకోకండి, అందరికి ఉంటాయి. చెప్పినప్పుడు వినాలి, మధ్యలో అడ్డపడేది ఏమంటే అనంతరామ్ లక్ష్మీనాథ్ గారు చెప్పండి. క్లియర్ కట్ మీరేమన్నారు, ఆయనకు కులం సంబంధంగా సపోర్ట్ లేదన్నారు. నేను కూడా అదే అంటున్నా. కాకపోతే అంబటి రాంబాబు గారి కన్నా బెటర్ పర్సన్ వాళ్ళకి దొరకట్లే. ఈరోజు కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, కాపులకి కమ్మకు మధ్యలో కుంపట్లు పెట్టాలి. ఏం చేయాలి? ఎవరు ఇంతకన్నా బెటర్ పర్సన్ దొరకట్లేదే. ఆయన అయితే వైఎస్ రాజశేఖర్ గారి శిష్యుడు, జగన్మోహన్ గారికి సహచరుడు. ఆయన చెప్తున్నాడు కదా, నేను రాజశేఖర్ శిష్యుడిని, జగన్మోహన్ గారితో జీవితాంతం ఉన్నాను. ఎవడు ఉండద్దని ఎవరో చెప్పారా? మేమేమన్నా ఆయన విడగొట్టాలని ట్రై చేస్తామా? ఆయన మీద కేసులు పెట్టి, ఆయన జైలుకు పంపించి, ఆయన్ను భయపెట్టి రాజకీయానికి దూరం చేయాలను, లేదంటే వైసీపీ పార్టీ పీడీఎఫ్ రైస్ విషయంలో మీరు ఎందుకు అంబటి రాంబాబు గారు అంటే ప్రేమ చూపిస్తున్నారు అంటున్నారు కొంతమంది. దాన్ని నిజమండి, వాస్తవం ఉందంట. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? తిరుపతిలో భువన కరుణాకర్ గారు ప్రాయశ్చిత్త హోమం చేశారు. అక్కడ వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలు పెట్టి, అక్కడ చంద్రబాబు గారిని గారిని ఎట్లాగంటే అట్లా దారుణంగా ఫ్లెక్సీలు పెట్టినారు. ఈ పక్క తెలుగుదేశం అభిమానులు కావచ్చు, లీడర్లు కావచ్చు, కొంతమంది ఒక్క మాట చెప్పండి, మీరు గుండె మీద చేసుకు చెప్పండి. మీ తెలుగుదేశం నాయకులు ఎప్పుడు కూడా ఎవరిని తిట్టేదా? మీ అయ్యన్న పాత్రుడు గారు ఎన్ని బూతులు మాట్లాడారో మీకు గుర్తు లేదా? మీరేమంటారు? ఇందా నేను ఆయన అడిగా సార్, మీరు కూడా చెప్పండి. ఏ నాయకులైనా బూతులు తిడతాం తప్పగా. మీ అయ్యన్న పాత్రుడి కొడుకు గారు, ఆయన ఇంకా మహానుభావుడు, అలా మాట్లాడొచ్చా? చెప్పండి మీరు. ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఒక ప్రశ్న నేను. చెప్పండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో 5-6 మంది ఉన్నారనుకోండి, మీ ఫాదర్ నో లేదంటే మీ బ్రదర్ నో ఎవరికి నా కొంతమంది అక్కడ భీకరంగా మిమ్మల్ని పెట్టడం, కరాట చేయడం, మీరేం చేస్తారు? రియాక్ట్ కారా? ఓపెన్ అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తినైనా ఎవరైనా హఠాత్తుగా మీరు దాడి చేసానో లేదంటే బూతులతో విడిచిపెడతారో మీరేం చేస్తారు? సో అంబటి రాంబాబు గారు కూడా అలా రియాక్ట్ అయ్యే తిట్టారని ఒప్పుకుంటున్నారా మీరు? అంబటి రాంబాబు గారు ఆ రోజు ఫ్లెక్సీకి వెళ్ళాడు. ఏం మాట్లాడారు ఫ్లెక్సీకి వెళ్ళి? ఈ ఫ్లెక్సీ రేపటి లోపల తీసేయకపోతే రేపు వేగంతో ఒకసారి మాట్లాడి చూడండి. తర్వాత మరుసటి రోజు గుడికి వెళ్ళాడు. పోలీసులు ఏం చెప్పారు? అయ్యా గుడి చూసుకొని మీరేదో మీకున్న ప్రోగ్రామ్ చూసుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోవడం చెప్పారు. నేనేం చేశాడు? నేరుగా ఫ్లెక్సీకి పోయాడు. ఈయన ముందు రోజు చూడండి మాట వాస్తవం కదా. ఆ తొడగట్టి వాడి వాళ్ళని తెలుగుదేశం లీడర్లు కొంతమంది అక్కడ ఫ్లెక్సీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఫ్లెక్సీ దగ్గర తెలుగుదేశం వాళ్ళు పోలీసులు ఏం చెప్పారు? అయ్యా మీరు ఇక్కడ వల్ల కాట వస్తాయి, రచ్చ వచ్చే అవకాశం ఉంది, మీరు ఇంటికి వెళ్ళండి చెప్పారు. వెళ్ళాడా? రండి తెలుసుకుందామన్నారు. సరే మీరు వాళ్ళు గొడవ పడండి, మాకే అభ్యంతరంగా. కానీ ఈ రోజు దేశంలోని ప్రముఖ నాయకుడు, ఒక ఆదర్శప్రాయమైన రాజకీయం చేసేవారు, అత్యున్నత విలువలు కట్టుబడిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారి గురించి అంత అన్యాయం గడ్డ మాట్లాడతారండి. లకారాలు మాట్లాడారు, వాళ్ళ ఆయన తిట్టారు, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు. ఇలా ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు మీరు వారిని తిట్టండి, మాకు అభ్యంతరాలు లేవు. మీరు వారు కొట్టుకోండి, తిట్టుకోండి, మేమే కాదట్లే. కానీ ఎక్కడో కొత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు గారిని మీరు అనాల్సిన మాట ఏంటి? లేదు మీద ఆ స్థాయి ఏమంటే చంద్రబాబు గారి కావచ్చు, లోకేష్ గారి కావచ్చు, వీళ్ళు చాలా అన్యాయంగా మాట్లాడండి. ఒకసారి సిద్ధం సభలో లేదంటే వారు పెట్టిన ప్లీనరీ మీటింగుల్లో జోగి రమేష్ ఏం మాట్లాడాడు, తర్వాత కొడాలి నాని ఏం మాట్లాడాడు, వల్లమనేని వంశీ ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరు ప్లే చేసుకోండి. వైకాపా నాయకులు చెప్తున్నా, నేను సవినయంగా మనం చేస్తున్నా.
వారి మాదిరి బెదిరించను నేను సవినయంగా మనం చేస్తున్నా వైకాపా నాయకులకి ఒక్కసారి ప్లీనరీ మీటింగుల్లో ఏం మాట్లాడారో ఎంత అన్యాయంగా మాట్లాడారో ఏమంటే జోక్ రమేష్ అండి ఒక ఊరు పని తిరుగుతామని మాట్లాడండి లోకేష్ గారి గురించి కనీసం లేదా రాజకీయాలు నేను భీకరంగా తిట్టారు తిట్టిన తర్వాత ఎవడైనా రియాక్ట్ అవుతారండి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా భీకరంగా తిట్టారు అందరినీ కానీ రైట్ మీరు చెప్పిన భావం అయితే భావోద్వేగం అయితే అర్థమైంది. ఇప్పుడు అది వదిలేస్తే ఏంటి అంబటి రాంబాబు గారు ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు ఏంటి? ఇంకోటి లక్ష్మణ్ ఎవరు పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఎవరండి? ఎందుకు పెట్రోల్ బొమ్మలు వేసామంట, వాళ్ళ ఇంటిని తగలబెట్టామంట, ఏమండి అలా సానుభూతి అవసరమే కానీ ఈ స్థాయిలోనా చంపడానికి పోయారంట. అంబటి రాంబాబు చంపాల్సిన అవసరం ఎవరికే ఉందండి? అసలు ఏం మాట్లాడతారు వీళ్ళని? అంటే ఇంతటి సానుభూతి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీరు ఎట్లా గెలుస్తారు రేపొద్దున్నే? అంటే మీరు మంచి పనులు చేసి గెలవరా? ప్రజలను మీరు కేవలం సానుభూతితోనే వాళ్ళ ఓట్లు తెచ్చుకుందాం అనుకుంటారా? రెండోదండి, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారండి, నేను జీవితాన్ని ఎంజాయ్ చేశాను, అక్కడ అన్నం బాగలేదు, మేము డబ్బులు ఉన్నాము కాబట్టి మేము మంచి ఫుడ్ తింటాము. ఏమంటే ఒక నాయకుడు ప్రజల కోసం తల్లిగా ఒక వ్యక్తి మాట్లాడండి. అంటే జైల్లో భోజనం బాగలేదు, మేము డబ్బులు ఉన్నాం కాబట్టి మేము మంచి ఫుడ్ తినాలనుకుంటాం అంటాడు. అంటే ఇప్పుడు జైల్లో ఉండే ఖైదీలకు సరైన ఫుడ్ పెట్టట్లేదా వీళ్ళంతా? ఇదే అంబటి రాంబాబు గారు మీ టీటీడీలో భోజనం బాగుంది, చాలా బాగా పెట్టారు, బేషన్ మెచ్చుకున్నారు. ఆయన చెప్పినప్పుడు బేషన్ మెచ్చుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు. జైల్లో భోజనం బాగాలేదని ఆ వీడియో ప్లే చేయండి. ఆయన ఏం చెప్పాడు? మేము డబ్బులు ఉన్నాము, మేము బాగా తినాలనుకుంటాము, అక్కడ ఫుడ్ లేకపోయినా భరించాలని చెప్పలేము. ప్లే చేయండి దాన్ని. అవుతుంది, డిబేట్ అయ్యేలో ప్లే అవుతుంది. ఆ వీడియోలో ప్లే చేయండి. నేను అనేది అది కాదు విజయశేఖర్ రెడ్డి గారు, నేనేమంటానంటే మీకు కోపం వచ్చింది ఆయన జైల్లో పరిస్థితి ఇలా ఉందని చెప్పినప్పుడు, ఇదే అంబటి రాంబాబు గారు మీ 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 హయాంలో టీటీడీలో భోజనం చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు ఆయన ఆ రోజున మీరు హ్యాపీగానే ఫీల్ అయ్యారా? తిరుమల కొండ మీద అవును. ఏమండి ఇప్పుడు ఫుడ్ తిరుమల కొండ మీద ఇదేమి ఒక పార్టీకి సంబంధించిన తిరుమల కొండ కాదంటే 100 కోట్ల మంది హిందువులు ఆరాధించే ఆయన దేవదేవుడు. ఆయన కొండ మీద జనరల్ గానే ఫుడ్ బాగుంటుంది, మిగతా ప్రసాదాలు కూడా బాగుంటాయి. వైసీపీ గవర్నమెంట్ రాకముందు కూడా ప్రసాదాలు చాలా బాగుండేవి. కల్తీ లేదు, కల్తీ సరుకులు లేవు. వాళ్ళు వచ్చిన తర్వాతనే 250 కోట్ల కొనుక్కోవడం జరిగింది. తర్వాత రకరకాల నెయ్యి అని చెప్పే పదార్థాన్ని వాడి లడ్డు తయారు చేశారు. కాదు ఇప్పుడు ఇట్లాంటివన్నీ మేము చూడలేదండి ముందు. రైట్ నేను మళ్ళీ మాట్లాడతా సార్, మీరు అందుబాటులో ఉన్న మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నేత, ఆయనతో కూడా మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. విజయభాస్కర్ రెడ్డి గారు ఒకడైతే చెప్తున్నారు, ఎవరైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో తాను ప్రభుత్వాన్ని కూలుస్తాను అని ఏదైతే చెప్పారో దాని మీద ఎద్దేవా చేస్తున్న పరిస్థితి అయితే గమనిస్తున్నాం. సత్తెనపల్లిలో కావచ్చు, లేదంటే రేపల్లో కావచ్చు, ఓటమి పాలైన తర్వాత టికెట్ లేదు రాంబాబు అన్న నీకు అని ముందే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చెప్పారో ఏమీ చేయలేని ఆఖరి ప్రయత్నంగా ముఖ్యమంత్రి గారిని తిట్టి లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, ఇప్పుడు 100% ఆయనకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసుకున్నారు అంబటి రాంబాబు గారు. చాలా చైతన్యంతో కూడారు అని మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. ఇక మీరేమంటారు, ఇకనైనా కన్ఫర్మ్ అయినట్టేనా ఆయనకి టికెట్? చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? ఓకే, రైట్. కిషన్ గారు, మీరు దీనికి సమాధానం చెప్పండి, ఆయన మళ్ళీ జాయిన్ అవుతారు. కిషన్ గారు,